హాయ్ అండి. ఈరోజు వీడియోలో కరివేపాకు నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి 3 నెలల పాటు నిలవుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మరి సింపుల్ అండ్ హెల్తీగా చేసుకునే కరివేపాకు నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 150 గ్రాములు కరివేపాకును తీసుకోండి. కరివేపాకును కడిగి తడేమీ లేకుండా నీడన ఆరనివ్వండి. ఇలా రెమ్మలతో కడిగి ఆరబెట్టినట్లయితే ఆరేటప్పుడు ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఆకు ఈజీగా ఆరిపోతుందని గమనించండి. 75 గ్రాములు చింతపండును తీసుకోండి. అందులో ఉండే పీచు పిక్క లాంటివి తీసేయండి. ఈ చింతపండును గిన్నెలోకి వేసుకుని 250 ml వాటర్ని వేసి ఉడికించండి. కాస్త చిక్కబడే వరకు ఉడికించండి. ఉడికించిన చింతపండుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. తరువాత స్టవ్ పైన కడాయిని పెట్టి టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి మెంతులు ఎర్రగా వేగి ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి లో ఫ్లేమ్ మీద. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. వేయించిన వాటిని బౌల్లోకి వేసి చల్లారనివ్వండి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో కడిగి ఆరబెట్టిన 150 గ్రాములు కరివేపాకును వేసి వేయించండి. వేయించిన కరివేపాకుని ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో 100 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 10 నుంచి 15 చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, 2 రెబ్బలు కరివేపాకు వేసి తాలింపు మంచి సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. బ్లెండర్ జార్లో వేయించిన ఆవాలు మెంతులు వేసి మెత్తని ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. అదే బ్లెండర్ జార్లో వేయించిన కరివేపాకు, ఉడికించి చల్లార్చిన చింతపండు గుజ్జు, బ్లెండ్ చేసిన ఆవాలు మెంతులు పొడి, 50 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారం, 80 ml ఆయిల్ని వేయండి. కాచిన నూనె కాదండి, పచ్చి నూనె 80 ml వేసి ఏమాత్రం నీరు తగలకుండా మెత్తగా బ్లెండ్ చేయండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేయాలి. కరివేపాకు నరగడానికి చాలా టైం పడుతుంది. పల్సి ఇస్తూ ఆపుతూ బ్లెండ్ చేయాలి. చల్లారిన తాలింపులో బ్లెండ్ చేసిన పచ్చడిని ట్రాన్స్ఫర్ చేయండి. ఏమాత్రం నీరు తగిలినా పచ్చడి నిలవ ఉండదని గుర్తుంచుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. గోంగూర పచ్చడికి కరివేపాకు పచ్చడికి ఎంత ఆయిల్ వేసినా ఇంకా వెయ్యాలి అన్నట్టుగానే ఉంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ హెల్దీగా చేసుకునే కరివేపాకు నిలవ పచ్చడి తయారు. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.